ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి గారు వరద బాధితుల సహాయార్థం కొంతమందికైనా మనం సహాయం చేద్దామని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు కొన్ని కిట్లు తయారు చేసి పంపడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాలు కానీ, వాటర్ కానీ, కిట్లు కానీ అవి కూడా ఆల్రెడీ ఇప్పటికే మనం పంపిణీ చేశాము. ఈరోజు నరసరావుపేట నుంచి మా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంతమంది సుమారుగా దాదాపు ఒక 1000 మంది వరకు కూడా పంచిపెడతానికి అన్ని రకాల కిట్లతో తయారు చేసి తీసుకురావడం జరిగింది. దాన్ని టోకెన్ ద్వారా కొంతమందికి ఇవ్వడం, వారందరికీ ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుందని చెప్పే ఆలోచనతో నాకు వరదల టైంలో శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశారు. ఏం చేస్తే బాగుంటుందంటే అన్న ఇట్లా కొంచెం సహాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను వెంటనే తప్పకుండా చేద్దామని చెప్పని ఈరోజు వారి యొక్క మన పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వచ్చి వారందరూ వరద బాధితులందరికీ కూడా స్వయంగా మేమే ఇస్తామని చెప్పని ఇవ్వడం చాలా సంతోషం. ప్రత్యేకంగా మా శ్రీనివాసరెడ్డి గారిని ప్రత్యేకంగా విజయవాడ నగర ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే పదవిలో ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకి సహాయం చేయాలని చెప్పంటే మనసు ఉండాలి. ఆ మనసున్న వ్యక్తి మా శ్రీనివాసరెడ్డి గారు. వారు ఈరోజు ఇక్కడికి రావడం, వీరందరికీ కూడా ఇవ్వడం, ఎందుకంటే అందరికీ ఇవ్వలేకపోయినా కొంతమందికైనా ఉపశమనం అవుతుందని చెప్పే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాం. ప్రత్యేకంగా మా శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క విజయవాడ వరద బాధితుల కోసం మన నరసరావుపేట నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో సుమారు 1000 కుటుంబాలకి ఈరోజు మేము 50 క్వింటాలు బియ్యం, రైస్, 5 క్వింటాలు కందిపప్పు, అట్లానే నూనె, అట్లానే ప్రతి మహిళకు కూడా ఒక చీర, దుప్పటి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే పసుపు, కారం ఇలాంటివి చిన్నవి అన్నీ కలిపి సుమారు ఒక్కొక్క కిట్టు 1000 రూపాయలు ఖరీదు చేసే విలువ గల ఈరోజు నిత్యావసర సరుకులు, అట్లానే బట్టల పంపిణీ కార్యక్రమం ఈరోజు చేపడుతూ ఉన్నాం. సో అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆయన సూచనలతో ఈ ప్రాంతం అయితే ఎక్కువగా సహాయం అందలేదు. ఇంకా అట్లానే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో, వాళ్ళందరికీ సహాయం చేయండి, ఈ ప్రాంతాన్ని ఎంచుకోండి అని చెప్పిన వెంటనే ఇక్కడ మేము ఆల్రెడీ కూపన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అన్న సహాయ సహకారాలతో, అట్లానే లోకల్ కార్పొరేటర్ సహాయ సహకారంతో కూపన్లు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఉడతా భక్తి సహాయంగా మా వంతు సహాయం చేయాలనే కోరికతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున, అట్లానే స్థానికంగా ఉండే అన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, కార్పొరేటర్లకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.